నేరుగా శ్రీ లక్ష్మీ అగ్రో ఫార్మ్స్ మరియు ప్రాజెక్టులో ఇన్వెస్ట్ చేయండి. రేపటి కోటీశ్వర్లు అవ్వండి. సంప్రదించవలసిన నెంబర్స్. ఇంకా జగన్ చెప్పమేనా ఆయన ఫోటోలతోనే రెవెన్యూ రికార్డు జారీ. ప్రభుత్వం మారి 3 నెలలైనా మారని తీరు. రైతులకు ఇచ్చే ఆడంగల్ కాపీపై ఇంకా జగన్ ఫోటో, నవరత్నాల లోగో. సచివాలయాల ద్వారా ఇచ్చే పత్రాలు, సర్టిఫికెట్లపై ఆయన బొమ్మలే దర్శనం. తొలగించాలని చంద్రబాబు ఆదేశించిన తీరు మార్చుకొని అధికారులు. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపం ఉందట. ఇది ఎన్టీఆర్ జిల్లాలో ఓ రైతుకి ఇచ్చిన ఆడంగల్ కాపీ, అంటే పహనీ కాపీ అంటారు. జగన్ ఫోటో ఉంది, నవరత్నాల లోగో ఉంది. ఇది వాస్తవంగా అధికారుల నిర్లక్ష్యం. 3 నెలలు అయింది, కొత్త ప్రభుత్వం వచ్చింది, కొత్త ముఖ్యమంత్రి వచ్చిండు. కొత్త ప్రభుత్వానికి సంబంధించి ముఖ్యమంత్రి ఎవరు ఉంటారో వాళ్ళ ఫోటో వేయాలి అక్కడ వాస్తవంగా. కానీ ఇంకా తొలగించలేదట. రెవెన్యూ యంత్రాంగంలో ఎంత అలసత్వం, ఎంత సమన్వయ లోపం ఉందో అర్థమవుతుంది. కానీ అలా ఆంధ్రజ్యోతి దీనికి అత్యంత ప్రయారిటీ ఇచ్చింది. ఇక అసలు దేశంలో సమస్యలు లేనట్టు, ఆ రాష్ట్రంలో సమస్యలు లేనట్టు, ప్రజల ఇబ్బందులు లేనట్టు ఇది అత్యంత బాధ కలిగించింది ఆంధ్రజ్యోతి పత్రిక. వాస్తవంగా ఇది టెక్నికల్ ఇష్యూ, మార్చాలి, అధికారుల నిర్లక్ష్యం. అది పెద్ద ఇష్యూ కాదు, దానికి పెద్ద వార్త కాదు. అది మెయిన్ హెడ్డింగ్ ఐటమ్గా పెట్టే ఐటమ్, బ్యానర్ ఐటమ్ కాదు, అంటే ఫ్రంట్ పేజీలో పెట్టే వార్త కాదు వాస్తవంగా అది. కానీ పెట్టారు. కానీ వరద బాధితుల గురించి, వరదలో చిక్కుకున్న బాధితులు, వాళ్ళకి సంబంధించిన నష్టపరిహారం ఎంత ఇవ్వాలనేది ఒక పేపర్గా, జర్నలిస్ట్గా మీరు చెప్పే ప్రయత్నం చేయాలి. చంద్రబాబు నాయుడు గారు వరద బాధితులకి సాయం చేస్తా అంటాడు. దానికి సంబంధించి ఏ వరద బాధితులకు ఎట్లా ఇవ్వాలి, పంట నష్టపోయిన వాళ్ళకి ఎట్లా ఇవ్వాలని చెప్పే ప్రయత్నం చేయట్లేదు. కానీ ఈ లోగో గురించి చెప్పిండు. ఈ లోగో ఉంటేంది, పీకితేంది, పోతేంది. పీకాలి, తీసేయాలి లోగో. వాస్తవంగా ముఖ్యమంత్రి మారింది కాబట్టి అది ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. కానీ దానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి పెద్ద ఇంకా జగన్ జపమేనా అంటే ఎవడు జపం చేస్తాడో, ఎవడు దానికి కారణం, అధికారులపైన చర్యలు తీసుకోవాల్సిందే తప్పనిసరిగా. కానీ దీనికంటే అత్యంత ప్రాధాన్యతమైన అంశాలు ఉన్నాయి, కానీ వాటిని గాలికి వదిలేసిండు. ఎక్కడ కూడా వరద బాధితుల గురించి ఒక ఫోటో లేదు. వాళ్ళ బాధ వాళ్ళు చెప్పే బాధను రాయలే. ప్రజల గురించి రాయట్ల వార్తలు. పార్టీల గురించి, రాజకీయాల గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి, తెలుగుదేశం పార్టీని లేపే కార్యక్రమానికి ఆంధ్రజ్యోతి పూనుకుంది తప్ప ప్రజల గురించి, ప్రజల సమస్యల గురించి మర్చిపోయారు. ఇది ఆయన రాసిండు. ఇంకా జగను జపమేనా అంటే చేయొద్దు వాస్తవంగా. కానీ జపం చేస్తూనే ఉన్నారు కొంతమంది అధికారులు. అంటే కొంత నిర్లక్ష్యమా, సమన్వయ లోపమా తెలియదు. ఇది ఒక వార్త.